హాయ్ అండి, నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. కథ విని ఎలా ఉన్నో తర్వాత కామెంట్ చేయండి. ఒక ఊరిలో ఒక్కరు మాత్రమే మాంసాహారి, మిగిలిన ఊరి ప్రజలంతా కూడా శాకాహారులు. అయితే ఒకరోజు ఆ శాకాహారులు అందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన ఊర్లో ఉన్న ఒక్క మాంసాహారి వల్ల మేమందరూ ఇబ్బంది పడుతున్నాము. అతను పెట్టే మాంసం యొక్క వాసన మేము చూడలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి మీరే ఎలాగైనా పరిష్కారం చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆయన ఆ మాంసాహారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక్కడి వల్ల మొత్తం గ్రామం ఇబ్బంది పడుతుంది. ఈ రోజు నుండి నువ్వు కూడా శాకాహారిగా మారిపో అని గంగాజలం తీసుకుని అతని పైన విదిలించి, నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఈ రోజు నుండి శాకాహారిగా మారిపో అని అన్నాడు అనమాట. అప్పటితో ఇక ప్రజలంతా వెళ్ళిపోయారు. ఆ మరుసటి అదే ఇంటి నుండి మాంసపు వాసన వచ్చింది. తర్వాత మళ్ళీ ఊరి పెద్ద వెళ్ళి చూస్తే అతని చేతిలో గంగాజలం పట్టుకుని అతను వండుకుంటున్న మాంసం మీద విదిలించి, నువ్వు పుట్టుకతో కోడివి, ఈ రోజు నుంచి బంగాళదుంపవి అని అంటున్నాడు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.